రైట్ గా వినువీధిలో అరుదైన చంద్రగ్రహణం ఏర్పడింది. మరి కాసేపట్లో చంద్రుడు నిసిరాత్రిలో మోదుగుపుల వర్ణాన్ని సంతరించుకోబోతున్నాడు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, మరి కాసేపట్లో బ్లడ్ మూన్ ఆవిష్కృతం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి పలు ఏరియాలో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే చూసుకుంటే చంద్రగ్రహణం ఇప్పటికే ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. అంటే సాయంత్రం సమయంలో 8:30 నుండి మొదలు పెట్టుకొని నైట్ 2:30 వరకు కూడా ఇది జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే నిపుణులు కూడా తెలియజేశారు. ప్రధానంగా దీంతో భాగంగా చూసుకుంటే ఇదైతే ఫుల్ మూన్ లూనార్ ఎక్లిప్స్ అని కూడా వాళ్ళు చెప్తున్నారు. చంద్రగ్రహణం దీనికి చర్యలు ఏం పాటించాలని అవసరం లేదు. ఇది టెక్నికల్ గా సైంటిఫికల్ గా ఇది ఎలాంటి హెచ్చరికలు కూడా లేవు. ఇది మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతంలో ఉండి ఇంటి పైన నిల్చొని చూస్తే మీకు తప్పకుండా క్లియర్ గా ఫుల్ మూన్ క్లియర్ కూడా లూనార్ ఎక్లిప్స్ కూడా మీకు కనిపించే అవకాశాలు ఉంటాయని ఇప్పటికే అధికారులు తెలిపారు. ఏదైతే ప్లానిటరీ సమిట్ లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇదే తెలిపారు. చంద్రగ్రహణం ఉంది కాబట్టి దాని ప్రజలందరూ కూడా వీక్షించాలి. ఎలాంటి సూపర్స్టిషన్స్ అంటే మూఢ నమ్మకాలకు అలాంటి తావు లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా చూడాలని కూడా ఇప్పటికే నిపుణులు ప్రధానంగా తెలియజేశారు. ఈ నెలలో అరుదైన చంద్రగ్రహణం సంభవించుతాయని కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేశారు. రాత్రి ఆకాశంలో గంటల పాటు ఈ దృశ్యం కూడా ప్రత్యక్షం అవుతుందని కూడా ఇప్పటికే తెలిపారు. చంద్రుడు ఎర్రటి రంగులో కనబడే అవకాశం ఉంటుందని కూడా తెలిపారు. బ్లడ్ మూన్ గా దీన్ని ఇప్పటికే వాళ్ళు నామకరణం కూడా చేసినట్టు ప్రధానంగా తెలుస్తుంది. ఇది 5 గంటల పాటు కూడా కనిపిస్తుందని కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. అంటే ఎప్పుడు గతంలో 2 సంవత్సరాల కిందట కూడా చూసుకుంటే ఇలాంటిది ఫుల్ లూనార్ ఎక్లిప్స్ కూడా రాలేదు. కానీ ఇప్పుడు ఇది ప్రత్యేకంగా ఇది కనిపిస్తుందని కూడా ఇప్పటికే వాళ్ళు ప్రధానంగా నిపుణులు కూడా తెలిపారని కూడా తెలుస్తుంది. ఇది ఏదైతే ఖగోళ శాస్త్రంలో ప్రజలకి ఈ గ్రహం గురించి కూడా అందరికి కూడా స్పష్టంగా తెలియాలని కూడా వాళ్ళు ఇప్పటికే తెలిపారండి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అరవింద్.